హాయ్ అండి అందరికీ. ఈరోజు మెత్తటి దోశలు చేస్తున్నానండి. బాయిల్డ్ రైస్తో చేస్తున్నాను అనమాట. 2 కప్పులు బాయిల్డ్ రైస్ వేసాను, అలాగే 1 కప్పు మినపగుళ్ళు కూడా వేసాను అనమాట. ఇందులో ఇంకా మెంతులు కానీ, అటుకులు కానీ, సగ్గుబియ్యం కానీ అలాంటివి ఏమీ యాడ్ చేయలేదండి. ఈరోజు ఇలాగ చేద్దామని ఇంట్లోకి ఈ విధంగా ఉదయం టిఫిన్ కోసం ఇలా చేశాను అనమాట. ఇవన్నీ చక్కగా నానిపోయిన తర్వాత ఒక 4 గంటల సేపు నానబెట్టానండి. బియ్యం కాబట్టి ఇవి బాయిల్డ్ రైసేనండి, తొందరగానే నానిపోతాయి. మామూలు రైస్ కంటే కూడా ఒక 4 గంటల సేపు నానబెట్టేసాను అనమాట. నానబెట్టిన తర్వాత ఇలాగ గ్రైండర్లో వేసాను. ఇది ఇడ్లీ కూడా వేసుకోవచ్చండి. ఇడ్లీ అయినా చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు, ఇలాగ మెత్తటి దోశ చేసుకోవచ్చు, అలాగే పల్చగా కరకరలాడుతూ వస్తాయి కదా, అలా కూడా చేసుకోవచ్చు అనమాట. నేను కరకరలాడుతూ ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే నేను మెత్తటి దోశలు చేశానండి. ఇది చిన్న పెనం అండి, పెద్ద పెనం కాదు. ఈరోజు ఈ పెనం పెట్టాను అనమాట. ఇది వేరే వాళ్ళకి ఇవ్వవలసినటువంటి పెనమే. ఇందులో కొంచెం తినే సోడా కూడా యాడ్ చేశానండి. ఈ పిండి ఏంటంటే 4 గంటల సేపు మినపగుళ్ళు బియ్యం నానబెట్టేసి ఒక నైట్ అంతా పిండి నానబెట్టేశాను. ఉదయమే ఇలాగ దోశలు వేస్తున్నాను అనమాట. ఇవి మెత్తటి దోశలు, చక్కగా చిన్నపిల్లలు కూడా చాలా కమ్మగా తినేస్తారు, బాగుంటాయి అన్నమాట. మెత్తగా పిండి ఏంటంటే కొంచెం వాటర్ వేసి ఇలాగ కలుపుకోవాలి, మరీ పలచగా కాకుండా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఇడ్లీ కూడా చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇడ్లీలకి అలాగే ఇలాగ మెత్తటి దోశలకి అలాగే కరకరలాడుతూ రావడానికి కూడా చక్కగా వస్తాయండి. ఈ పిండిలో ఇంకేమీ యాడ్ చేయలేదండి నేను. పిండిలో వేరే పిండ్లు కానీ అలాగే ఏమీ యాడ్ చేయలేదు. ఓన్లీ బాయిల్డ్ రైసు అలాగే మినపగుళ్ళు, అంతేనండి. ఇలా అయితే వచ్చాయి దోశలు చక్కగా. ఇదే పిండితోటి చక్కగా ఇడ్లీ కూడా చేసేసుకోవచ్చండి.